అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ప్రతి సంవత్సరం లబ్ధిదారులు పీఎం కిసాన్ పథకం కింద మొత్తం 6,000 రూపాయలు అందుకుంటారు. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున 3 వాయిదాలలో చెల్లిస్తారు. ఈ సంవత్సరం పథకం ధృవీకరణ ప్రక్రియ చాలా కఠినంగా, దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత గురించి ఒక పెద్ద అప్డేట్ ఉంది. 21వ విడతను లబ్ధిదారుల ఖాతాలకు పంపే సమయం వచ్చేసింది. ప్రభుత్వం ఇప్పటికే అధికారిక తేదీని ప్రకటించింది. పీఎం కిసాన్ పథకం 21వ విడత బుధవారం నవంబర్ 19న రైతుల ఖాతాలో జమ చేయనుంది కేంద్రం. ప్రతి సంవత్సరం లబ్ధిదారులు పీఎం కిసాన్ పథకం కింద మొత్తం 6,000 రూపాయలు అందుకుంటారు. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాలలో చెల్లిస్తారు. ఈ సంవత్సరం పథకం ధృవీకరణ ప్రక్రియ చాలా కఠినంగా మారినందున నిధులను విడుదల చేసే ముందు మీరు కొన్ని అంశాలను తనిఖీ చేయాలి. ఈ కేవైసీ, ఆధార్, బ్యాంక్ లింక్, చెల్లుబాటు అయ్యే భూమి సమాచారం వంటి అవసరమైన అన్ని ధృవీకరణలను సమర్పించిన రైతులకు మాత్రమే ఈ పథకం కింద నిధులు సకాలంలో అందుతాయి. అసంపూర్ణ సమాచారాన్ని వెల్లడించే వారికి పథకం నిధులు అందడంలో ఆలస్యం కావచ్చు. అయితే దిద్దుబాటు చేసిన తర్వాత వారికి వాయిదాలు అందుతాయి. ఈ పీఎం కిసాన్ పొందుతున్న రైతులపై కేంద్రం నిఘా పెడుతుంది. అనర్హులుగా ఉండి ఈ పథకం ప్రయోజనం పొందుతున్న వారి పేర్లను తొలగిస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో అర్హులైన వారి పేర్లు కూడా తొలగించింది. తర్వాత వారి వివరాలు అందిన తర్వాత మళ్ళీ జాబితాలో వారి పేర్లను చేర్చుతుంది. పొరపాటున గత విడతకు ముందు తొలగించిన వారి పేర్లను మళ్ళీ జాబితాలో చేర్చి గత విడతతో పాటు ఈ విడత డబ్బులు మొత్తం 4,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తుంది కేంద్రం. జాబితా నుండి పేర్లు తొలగించబడిన రైతులు అర్హులైతే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయవచ్చు. సమీపంలోని మీ సేవా కేంద్రంలో లేదా మొబైల్ ద్వారా దీన్ని చేయవచ్చు. పీఎం కిసాన్ పథకంలో మీరు మీ స్థితిని తక్షణమే తనిఖీ చేయవచ్చు. దీన్ని చేయడానికి కింది దశలను అనుసరించండి. పీఎం కిసాన్ వెబ్సైట్ను సందర్శించండి. లబ్ధిదారుల జాబితాను ఎంచుకోండి. ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామ సమాచారాన్ని నమోదు చేయండి. జాబితాలో మీ పేరు కోసం సెర్చ్ చేయండి. పెరోల్ అప్డేట్ల కోసం మీ స్థితిని తెలుసుకోండి. ఎంచుకోండి. మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడిని నమోదు చేయండి. ఇప్పుడు మీరు వాయిదాను స్వీకరించడానికి ఆమోదించారా, లేదా అది పెండింగ్లో ఉందా, లేదా వాయిదా వేశారా అని తెలుసుకోవచ్చు. ఈ సంవత్సరం చాలా మంది రైతులు ఈ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది కేంద్రం. దీనికి కొన్ని కారణాలు: భూమి రికార్డులో పేరుతో సరిపోలని ఆధార్, తప్పు బ్యాంకు ఖాతా సమాచారం, మిగిలినది ఈ కేవైసీ. భూమి రికార్డులు అప్డేట్ చేయకపోవడం, అదనంగా చాలా మంది లబ్ధిదారులు ఈ పథకానికి అనర్హులుగా పరిగణించారు. ఈ జాబితాలో మీ పేరు కూడా లేకుంటే మీరు సమీపంలోని సిఎస్సి లేదా వ్యవసాయ కార్యాలయంలో మీ వివరాలను అప్డేట్ చేయవచ్చు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీ చేయండి. మీరు ఇప్పటికే ఈ కేవైసీ పూర్తి చేయకపోతే ఇప్పుడే దాన్ని పూర్తి చేయండి. మీ ఆధార్ను మీ బ్యాంకు ఖాతాకు లింక్ చేయండి. ఏదైనా భూమి రికార్డు సమస్యలు ఉంటే అప్డేట్ చేయండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.